విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ చేసారు కదా, అవును. ఫోటోలు ఏమైనా తీసిన ఫొటోస్ ఉన్నాయా? అంటే నేను వచ్చేటప్పుడు ఈచ్ నా ల్యాప్‌టాప్, నా తుపాకీ, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్టీకి అప్పగించి వచ్చేసినా. ఓకే. నేను ఫోటోస్ కూడా ఏం లేవు. ఏం లేవు. ఓకే. అంటే మనం ఒక పార్టీని మనం చెప్పి వస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మనకి ఇచ్చిన తుపాకీ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే అది నేను తీసుకొచ్చింది కాదు, నేను కొన్న తుపాకీ కాదు అది. పార్టీ తుపాకీ కాబట్టి పార్టీకి అప్పగించేసి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్ అన్ని ఇచ్చేసి నేను స్వచ్ఛంగా బయటికి వచ్చేసిన. ఓకే. మీరు ఆధార్ కార్డ్ ఎప్పుడు చేయించుకున్నారు మీరు? నేను బయటికి వచ్చిన తర్వాతనే. మీకు ఆధార్ కార్డ్ లేదు ఫస్ట్? ఆధార్ కార్డ్ అనేది లేదు. సో ఇప్పుడు హిట్మాక్ కూడా ఆధార్ కార్డ్ లేదు? లేదు. సో లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి ఆధార్ కార్డ్స్ లేవు? లేదు. ఓకే. సో ఇప్పుడు లోపల నుంచి బయటికి రావడానికి ఏం ప్రాసెస్ ఉంటుంది? ఈ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అడవిలో ఉంటాం కాబట్టి బయట సొసైటీ వీళ్ళు చాలామంది చూడలే ఎంత ఈ డెవలప్మెంట్ ఎంత పెరిగింది, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత పెరిగింది, ఈ సోషల్ మీడియా ఎంత పెరిగింది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు బయట వచ్చిన తర్వాత ఏ బస్ ఎక్కడెక్కాలని వాళ్ళకి తెలియదు, అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు అంటూ. ఇక అదే విధంగా మొన్న నాకు తెలిసి ఇడుమదాద వాళ్ళ టీం కూడా ఒక 50 మంది దొరకడం ఇదొక కారణం కావచ్చు. ఏంటంటే వాళ్ళకు బయట ఏమీ తెలియదు కాబట్టి సరే అంత మంది ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో పెట్టిరు అనుకుందాం, ఆడ పెట్టిరు, బయట చూసిరు, మాకు ఎవరు చూస్తలేరు, పోలీసులు వెనుకని ఉన్నారు బహుశా మనం చెప్పలేము ఆ విషయం. కానీ వాళ్ళు బయట ఇట్లా మనం బయట ఇట్లా డోర్ తెరిచి చూడంగానే అంత మంచి నాకు ఎవరు చూస్తలే అనుకున్నారు. ఇంకో 10 మంది వచ్చారు, ఇంకో 10 మంది 50 మంది వచ్చేసరికి లాస్ట్ 7 మంది అయితే ఏం చేసాం, సరే మీరు కరెక్ట్ చెప్తున్నా లేదో 7 మంది పోయినట్టు ఉన్నాడు నాకు తెలిసి. 7 మందిని పట్టుకున్నారు. 7 మందిని పట్టుకొని 2-3 డేస్ హింసించారు. నువ్వు సరెండర్ అవుతావా కాదని చెప్పేసి. నేను సరెండర్ అయితే నేను కాను, చంపారంటే చంపాడు, లేకపోతే జైల్లో పెట్టి మరి ఏదో ఒక అని ఉంటాడు నాకు తెలిసి. అంటే అని ఉంటాడు కాదు, ఇదే మాట నాకు తెలిసి. అయితే చంపేస్తే చంపేయండి, లేకపోతే జైల్లోనే పెట్టండి. ఇక వీడిని ఎట్లా సరెండర్ అని చెప్పి ఏం చేసారు, పైగా పోలీసుల డిపార్ట్మెంట్ అంత కోపం ఉంది కాబట్టి ఇక వీని ఎన్కౌంటర్ చేయాలని కథం. రాజక్క అంటే వాళ్ళ మిస్సెస్ భార్య ఇంకా 8 దాంతో పాటు వీళ్ళిద్దరిని చంపితే కూడా బయట సొసైటీ జనాలకు అంత పౌరక సంఘాలు ఈ మన ఇది అన్ని అంటే పౌర సంఘాలు, పైగా ఇది మన మానవాధికారులు ఇవన్నీ మీడియా చెప్తుందని చెప్పేసి వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురిని యాడ్ చేసి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి మొత్తం 6 అని చెప్పేసారు అన్నట్టు బూటు కప్లిక. నాకైతే ఇదే క్లారిటీగా.